నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా లక్షిటిపేట మండలం లక్ష్మీపురంకు చెందిన పాందిరి లింగయ్య, గుమ్మల సంతోష్ను కిడ్నాప్ చేసిన నిందితులను లక్షిటిపేట పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను లక్షిటిపేట పోలీస్ స్టేషన్లో మంచిర్యాల ఏసీపీ ప్రెస్ మీట్ వెల్లడించారు. ఈ నెల 14న లక్ష్మీపూర్లో మత్స్య సహకార సంఘం ఎన్నికలు ఉండడంతో పోటీల్లో శాఖాపురం శంకరయ్య, అరుగుల నర్సయ్య ఉన్నారని, శంకరయ్యకు మద్దతుగా 15 మంది, నర్సయ్యకు మద్దతుగా 16 మంది ఉన్నారని, దీంతో ఓడిపోతాననే భయంతో నర్సయ్యకు మద్దతుగా ఉన్న పాందిరి లింగయ్య, గుమ్ముల సంతోష్ను ఎన్నికలకు హాజరు కాకుండా ఒకరోజు ముందే మొహమ్మద్ మోహిన్, సుందిల్లా దేవేందర్, జంగా ఎల్లయ్య, మెట్టుపల్లి రవి, తాళ్ల తరుణ్ కలిసి శంకరయ్య కిడ్నాప్ చేయించాడన్నారు. లక్షటిపేట సిఐ అల్లం నరేందర్, ఎస్ఐ సతీష్ ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి నిందితులను లక్షటిపేటలోని కరీంనగర్ చౌరస్తాలో పట్టుకున్నట్లు ఏసీపీ వెల్లడించారు. నిందితులు కిడ్నాప్ ఉపయోగించిన 2 కార్లతో పాటు రూపాయలు 4,000 స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కేసును ఛేదించిన సిఐ, ఎస్ఐలతో పాటు పీసీలు మురళి, అంజిబాబు, తిరుపతి, సునీలను ఏసీపీ ప్రకాష్ అభినందించారు. పద్నాలుగు 9/24 రోజు 10 గంటలకు పందిరి సరోజ, వైఫ్ ఆఫ్ లింగయ్య పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. నా భర్త లింగయ్యను మరియు తన స్నేహితుడైన గుమ్ముల సంతోషులను 13వ తేదీ 9వ నెల 2024 నాడు రాత్రిపూట వాళ్ళ ఇళ్ళలోకి వచ్చి ఒక శాఖాపురం శంకరయ్య, ఇతను మత్స్య పారిశ్రామిక సహకార సంఘం మాజీ అధ్యక్షుడు, ఇతను తన అనుచరులతో కలిసి కిడ్నాప్ చేసుకుపోయినరు మా భర్తని ప్లస్ సంతోషులని అని ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దాని మీద ఎస్ఐ గారు సతీష్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది అండర్ సెక్షన్ 143 క్లాజ్ 140 ప్లస్ క్లాజ్ 3 బిఎన్ఎస్ యాక్ట్, అంటే పాతది కిడ్నాప్ కేసు ఐపీసీలో. సో దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే ఈరోజు దాదాపు 10 గంటలకు కరీంనగర్ చౌరస్తాలో మనకు అక్కడ కరీంనగర్ పోయే దారిలో వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఇక్కడ సిఐ గారు నరేందర్ ప్లస్ సతీష్ వాళ్ళ సిబ్బందితోటి ఈ ఒక అనుమానంగా ఒక వెహికల్ వచ్చింది. దాన్ని ఆపి చూస్తే దాంట్లో శంకరయ్య ఉన్నాడు. అనుమానాస్పదంగా ఉన్నప్పుడు అతను పిలిచి ఇంట్రాగేషన్ చేస్తే తెలంగాణ మహిళా చైర్పర్సన్ నేరెల శారద మాట్లాడుతూ, నేను ఛార్జ్ తీసుకొని 2 నెలలు అవుతుందని, అప్పటి నుండి చాలా కేసులు నా దృష్టికి వస్తున్నాయని, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ కేసులు ఎక్కువయ్యాయన్నారు. కొరియోగ్రాఫర్ మహిళకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న కమిటీకి సంబంధించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ ప్రొఫెషన్ వదిలేయాల్సి వస్తుందా, లేకపోతే తల్లిదండ్రులు మళ్ళీ బయటకు పంపించరా, లేకపోతే బంధువులు ఏమంటారు, మళ్ళీ నేను ప్రొఫెషన్లో ఎదగకుండా ఏం చేయాలి? 16 years అమ్మాయికి, చిన్న అమ్మాయి, ఏం తెలిసింది?
మ్యామ్ వన్ మోర్ లాస్ట్ క్వశ్చన్, వాళ్ళ వైఫ్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్తున్నారు, మరి తన పైన ఏమైనా నోటీస్ ఇవ్వడం యాక్షన్? అందుకే చెప్తున్నాను కదా, విల్ టేక్ లీగల్ ఒపీనియన్ అండ్ దెన్ వి విల్ ప్రొసీడ్. థ్యాంక్ యూ. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా తాను తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసిన కొన్ని వస్తారు, మీరు ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారు? అదే చెప్తున్నా, నేను ఒక్క జానీ మాస్టరే కాదు, వర్క్ ప్లేసెస్లో హెరాస్మెంట్ అవుతున్న ప్రతి ఒక్కరికి పలుకుబడి ఉంటుంది. వాళ్ళు అసలు బయటకు వచ్చి చెప్పాలా చెప్పకూడదు అనేటువంటి సందిగ్ధంలో ఉంటున్నారు, భయంలో ఉంటున్నారు. కాబట్టి పాష్ యాక్ట్ అనేది ఒకటి ఉంది అనే విషయం కూడా నాకు తెలిసి చాలా వరకు తెలీదు. సో ఈ సందర్భంగా వాళ్ళకు తెలియపరిచి మీరు తప్పకుండా మీ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి కలెక్టర్ గారిని కానివ్వండి, ఉమెన్ కమిషన్ని కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ని కానివ్వండి అప్రోచ్ అవ్వాలి అనేటువంటి విషయం చెప్తూ, ఎంత పలుకుబడి ఉన్న వ్యక్తులైనా సరే న్యాయం ముందు ఓడిపోవాల్సిందే. మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 42లో అక్రమంగా నిర్మించిన భవనాన్ని అధికారులు కూల్చివేశారు. బీఆర్ఎస్ నేత డీకొండ అన్నయ్యకి చెందిన 5 అంతస్తుల భవనాన్ని పోలీసు బందోబస్తు మధ్య మున్సిపల్ రెవెన్యూ శాఖ అధికారులు పూర్తి నేలమట్టం చేశారు. ఇంటి యజమానిని ముందస్తు చర్యలుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూల్చివేతకు అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్కు తరలించారు. भैया भैया अन्न ఒక నిమిషం పోతా 1 మినిట్ ఫైనల్ కింద దిగుతలేదు, దిగుతారు. పీఓడబ్ల్యూ సంధ్య మాట్లాడుతూ జానీ మాస్టర్ మీద ఒక బాధిత మహిళా కమిషన్కు కంప్లైంట్ చేశారని, బాధిత మహిళలకు 16 ఏళ్లున్నప్పుడు D11లో బాధిత మహిళ పాల్గొని ఎలిమినేట్ అయ్యిందని, ఆ తర్వాత అవకాశాలను కల్పిస్తానంటే జానీ మాస్టర్ను కలిసింది. కొరియోగ్రఫీ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న జానీ మాస్టర్ బాధిత మహిళను ఇబ్బంది పెట్టారన్నారు. అది సినీ వ్యవస్థలో, సినిమా పరిశ్రమే కాకుండా ఒక ఉదాహరణ ఇది. మేము విమెన్స్ మహిళా వ్యవస్థీకృత దోపిడీకి ఒక ఉదాహరణగా చూస్తున్నాము. ఈ ఉదాహరణే ఈ రకమైన వ్యవస్థీకృత దోపిడీనే 2018లో శ్రీరెడ్డి ఇంకా చాలామంది అనేక మంది దాన్ని బయటకు తీసుకొచ్చారు. వాళ్ళు ఏవైతే కన్సర్న్స్ బయటకు తీసుకొచ్చారో, ఎట్లాగా కమర్షియల్ అసలు పని దొరకడానికి లైంగిక దోపిడీ అనేది ఒక కండిషన్గా ఎట్లా మారింది
ఆ విషయమే ఈ జానీ మాస్టర్ కేసులో కూడా మనకి తెలుస్తోంది. ఈ విషయాన్నే మా హై లెవెల్ కమిటీ కూడా అన్ని యూనియన్స్లో సినిమా పరిశ్రమలో ఏవైతే 24 క్రాఫ్ట్స్ అని ఏదైతే ఉంటాయో వాళ్ళలో అసలు ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆడవాళ్ళు ఏ ఏ ఏ వాటిల్లో ఉన్నారు, వాళ్ళకి కార్డు ఏ కండిషన్స్లో వస్తుంది, వాళ్ళకి మెంబర్షిప్ ఫీ ఎంత ఉంది, ఎందుకుంది ఇట్లాగా, ఇలాంటి విషయాలన్నీ కమిటీ ఇన్వెస్టిగేట్ చేసింది, అందరితో మాట్లాడింది, ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్తో కూడా మాట్లాడింది. దానికి తను ఎట్లాగైతే ఈ బాధితురాలు ఎటువంటి విషయాలైతే ఫేస్ చేసిందో, ఎటువంటి సమస్యలు అయితే ఫేస్ చేసిందో ఆ సమస్యలన్నీ మేము కమిటీగా విచారించాము. విచారించి అనేక రికమెండేషన్స్ ఇచ్చాము. ఇవన్నీ సినిమా పరిశ్రమలో ఆడవాళ్ళు తెర వెనకాల కూడా పెరగాలంటే ఎట్లాంటివి తీసుకోవాలి, యూనియన్స్లో ఆడవాళ్ళ సంఖ్య పెరగాలంటే ఎట్లాంటి మెజర్స్ తీసుకోవాలి, అసలు సినీ పరిశ్రమలో. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ ఔషధ శాస్త్ర విభాగం వారిచే ప్రస్తుత రోజుల్లో మందుల వాడకం ఎక్కువగా ఉండడంతో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలలో అవగాహన నిమిత్తం ప్రజలందరిలో అవేర్నెస్ నింపడం కోసం ఏ ఒక్కరికి మందుల వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా సంబంధిత డాక్టర్స్కి ఫిర్యాదు చేస్తే వారి వద్ద నుంచి మేము కేంద్ర ఆరోగ్య శాఖ వారికి తెలియపరుస్తామని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఈరోజు కాకినాడ జీజీహెచ్లో ర్యాలీ చేపట్టడం జరిగింది. నేషనల్ ఫార్మకోవిజిలెన్స్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఉంది. సో ఆ ప్రోగ్రామ్ ప్రకారం ఏంటంటే ఏమైనా మందుల వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, డ్రగ్ రియాక్షన్స్ కానీ ఏమైనా వస్తే కనుక పేషెంట్స్ డాక్టర్స్కి రిపోర్ట్ చేస్తే వాళ్ళు మాకు రిపోర్ట్ చేస్తే మేము కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తామండి. అంటే ఈ మధ్యన ఏంటంటే మందుల వాడకం ఎక్కువైపోయింది కాబట్టి దాంతోపాటు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి మందుల వల్ల. అలాగే పేషెంట్స్ ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ఫార్మసీస్లోని ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడిసిన్ అంతా వాడుతున్నారండి. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. సో అవి తెలియజేయడం వల్ల ఏమవుతాయంటే ఏదైనా సీరియస్ రియాక్షన్స్ ఒక ట్యాబ్లెట్ వల్ల వస్తుంది అని అంటే కనుక అది ఆపేయడము, లేదంటే ఒక బ్యాచ్ వల్ల ఏమన్నా రియాక్షన్స్ వస్తున్నాయంటే అవి స్టాప్ చేసేయడము, ఇవన్నీ చేస్తారు. సో దీనికి అవేర్నెస్గా మేము ఏంటంటే పేషెంట్స్ దగ్గరికి, డాక్టర్స్, నర్సెస్, ఫార్మసిస్ట్ అందరి దగ్గరికి వెళ్ళి మేము ఏంటంటే ఒక అవేర్నెస్ అనేది కల్పిస్తున్నాము. అంటే ఏమైనా రియాక్షన్స్ వస్తే కనుక దాన్ని మాకు తెలియజేస్తే మేము కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి తెలియజేస్తాము. సో ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక ర్యాలీ అనేది కండక్ట్ చేస్తాం. సో ప్రతి ప్రజలకి తెలియాలి అని అవగాహన కోసం వాళ్ళకి తెలిస్తే వాళ్ళు వెంటనే మాకు రిపోర్ట్ చేస్తారని. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని అంబేద్కర్ సర్కిల్లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమానికి పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు మరియు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాలకుర్తి తిక్కారెడ్డి మాట్లాడుతూ చెత్తరహిత భారతదేశం నేపథ్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో కేఈ శ్యామ్ కుమార్ కలిసి డ్రైనేజ్ కాలువలకి శానిటైజర్ మరియు దోమ పునరుత్పత్తి కాకుండా నీటి నిల్వ ప్రాంతాలలో ఆయిల్ డ్రించింగ్ చేయించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సాంబశివరెడ్డి, సర్పంచ్ కొమ్ము దీపిక, ఈవో నరసింహులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. బాబు అడ్డం జరుగు. అడ్డం జరుగు. కొంచెం ముందు అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండల స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు వైద్యులు ధర్నాలో ఉండటం వలన వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఒక్క స్టాఫ్ నర్స్ మాత్రమే వైద్యం అందించడంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని రోగులు గగ్గోలు పెడుతున్నారు. మండలంలో జడ్డంగి, లాగరాయి గ్రామాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నా
మండల ప్రజలు ఎక్కువగా రాజవొమ్మంగి ఆరోగ్య కేంద్రానికే వైద్య పరీక్షలకు రావడంపై మగ్గు చూపుతున్నారని, దీనిపై ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి రాజవొమ్మంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా మార్చాలని క్రిమినల్ లాయర్ నోరి దత్తాత్రేయ, బొగ్గు కృష్ణాచలమూర్తి, రాజు తదితరులు NSTVతో తెలిపారు. ఎవరికి ప్రాబ్లం? ఎవరు? అమరేకల. రాజవొమ్మంగి, మా గ్రామం రాజవొమ్మంగి గ్రామం అండి. నేను గత 3 రోజుల నుంచి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నానండి. అంటే నాకు టైఫాయిడ్ ఉంది. నేను ఇంజక్షన్కి 9 గంటలు వచ్చానండి హాస్పిటల్కి. ఇప్పటికి వచ్చి ఇంకా ఇంజక్షన్ చేయించుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నామండి ఇక్కడ మేము. పొద్దునుంచి ఇక్కడ పేషెంట్లు అందరూ సుమారుగా 100 మంది ఉంటారండి. ఇక్కడ ఒక్క స్టాఫ్ నర్స్ గారు మాత్రమే తప్ప ఇక్కడ ఎవరో కానీ వేరే విధులు నిర్వహించే వాళ్ళు ఎవరు లేరండి. డాక్టర్లు అందరూ కూడా స్ట్రైక్లో ఉన్నారని తెలిసిందండి. ఇక్కడ హాస్పిటల్లో వైద్య సిబ్బంది లేరండి. ఈ రాజవొమ్మంగి మండలంలో సుమారుగా 33,000 మంది జనాభా ఉన్నారండి. ఈ 33,000 మంది జనాభాకి వైద్య సదుపాయం చేయడానికి రాజవొమ్మంగి PSC, లాగరై PSC, జడ్డంగి PSC ఈ 3 PSCలు ఉన్నాయండి. కానీ యాక్చువల్లీ ఈ రాజవొమ్మంగి PSC CHC చేయవలసినటువంటి పరిస్థితి ఎంతైనా ఉందండి. ఎందుకంటే అక్కడ జనాభా ఎక్కువ, అనారోగ్యం ఇచ్చే డైలీ అక్కడ ఊపి 250 నుంచి 300 సెలవు ఉంటుందని చెప్తున్నారండి వీళ్ళంతా. తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో గొడ్డు మాంసం, ఫిష్ ఆయిల్, కులిపోయిన జంతు మాంసం వాడారు. గుజరాత్లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు శాంపిల్స్లో సంచలన వివరాలు వెల్లడయ్యాయి. వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో గొడ్డు మాంసం, చేప నూనె, కుళ్ళిపోయిన మాంసం వాడతారా? ఏంటిరా ఇది? స్వామి మీకు ఏమన్యాయం చేశాడని ఇంత అపచారం తలపెట్టారు అంటూ ప్రెస్ మీట్లో ఆవేదన వ్యక్తం చేసిన ఆనంద్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులని కోరుకుంటున్న తిరుమల లడ్డు తయారీకి వాడిన నెయ్యిలో గొడ్డు మాంసం, ఫిష్ ఆయిల్, కులిపోయిన జంతు మాంసం వాడాడు. ప్రతి హిందువు ఈరోజు సాయంత్రం స్నానం చేసి ఇంట్లో దేవుడి ముందు దీపం పెట్టి స్వామివారిని క్షమాపణ కోరండి. జగన్ రెడ్డి చేసిన పాపం మనకు, మన రాష్ట్రానికి తగలకుండా దేవుడిని వేడుకోండి అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. స్వామి లీలలతో అది టెస్టింగ్ పోయింది. టెస్టింగ్ చేసింది ఎవరు? తాడేపల్లి ప్యాలెస్ వైఎస్ ల్యాబ్ కాదు. తాడేపల్లి ప్యాలెస్ వైఎస్ ల్యాబ్ కాదు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ గుజరాత్ లో ఉండే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ వన్ ఆఫ్ ది నంబర్ 1 ల్యాబొరేటరీస్ ఈ ప్రపంచంలోనే, భారతదేశంలో కాదు, ఈ ప్రపంచంలోనే నంబర్ 1 ల్యాబ్. ఏమయ్యా, ఇదిగో టెస్ట్ రిపోర్ట్. వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబొరేటరీ TTD వాళ్ళు చేసింది. ఇదిగో రిపోర్ట్. ఒక్కటొక్కటి చూపిస్తాను, మీకు అవసరమైందో చెప్తాను. 2 ఇదిగోండి, ప్రతి యాసిడ్, ప్రతి కాంపోనెంటు, దీంట్లో ఆ మిల్క్లో ఉండే ప్రతి ఐటమ్ కూడా ఏమేమి ఉన్నాయి, అసలు ఏముంది దీంట్లో, ఆ నెయ్యిలో, ప్రతి ఒక్క రిపోర్ట్ 52 ఐటమ్స్ని అనలైజ్ చేసి మీరు సప్లై చేసిన నెయ్యిని మొత్తం అనాలిసిస్ చేసి రిపోర్ట్ ఇచ్చారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఫైనల్ రిపోర్ట్ ఎనెక్చర్ 1 ఇది చూడండి. దీన్ని ఫోకస్ చేయండి చెప్తా. దీంట్లో ఏం రాస్తుందంటే నేను చదువుతాను, మళ్ళీ మీకు చూపిస్తా. ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఆఫ్ ఇట్ సస్పెక్టెడ్ అడల్టరెంట్స్ యాజ్ పర్ ISO 1778 2019. అంటే ఈ నెయ్యిలో ఏమేముంది? సోయాబీన్ అంటే తెలుసు కదా,
సన్ఫ్లవర్ సీడ్లు. తిరుమలపై సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు నాయుడు. గత 5 ఏళ్లలో వైసీపీ పాలకులు తిరుమల పవిత్రతను దెబ్బతీశారని, అన్నదానంలో క్వాలిటీ లేకుండా చేశారని, తిరుమల లడ్డు విషయంలో గతంలో జరిగింది చూస్తే బాధ వేస్తోందన్నారు. తిరుమల లడ్డూను కూడా అపవిత్రం చేశారని, నెయ్యికి బదులు జంతువుల నూనె వాడారని తెలిసింది. విషయం తెలిసి ఆందోళన చెందానని, ఇప్పుడు స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నాం అని, టీటీడీ పవిత్రతను కాపాడేందుకు కృషి చేస్తున్నాం అన్నారు. కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. కామారెడ్డి జిల్లా పెద్ద కొడబ్గల్ మండలం విఠల్వాడి గ్రామంలో ఇండియన్ గ్యాస్ సిలిండర్లో నీళ్లు నింపి వినియోగదారులకు సరఫరా చేయడం కలకలం రేపుతుంది. వినియోగదారుడు సిలిండర్ ఎక్కువ బరువు ఉండడంతో అనుమానం వచ్చి చూడగా సిలిండర్లో నుంచి నీళ్లు రావడంతో అవాక్కయ్యారు. గ్యాస్ సిలిండర్లో సుమారుగా 5 నుంచి 6 కిలోల నీళ్లు నింపారని వినియోగదారుడు వాపోయారు. ఇలాంటివి పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. డిస్టిక్లోని పెద్ద కొడబల్ మండల్ విఠలవాడి గ్రామం నుంచి మేము ఈరోజు సిలిండర్ వాళ్ళకు, ఎందుకంటే ఇండియన్ గ్యాస్ ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి మా విలేజ్లో వాళ్ళే ట్రాన్స్పోర్ట్ ద్వారా తెస్తున్నారు. ఎక్స్ట్రా ఛార్జెస్ తీసుకుంటే కూడా వాళ్ళు ఇక్కడ తెలియని జనాలకు, వాళ్ళకి అసలు దీంట్లో ఏముంటుందో తెలియదు కూడా. కాబట్టి ఆ జనాలకు మోసం చేసి దీంట్లో ఉన్నటువంటి ఏదైతే గ్యాస్ ఉంటుందో ఆ గ్యాస్ని వేరే సిలిండర్ వాళ్ళు షిఫ్ట్ చేసుకొని దీంట్లో వాటర్ వేసి వాళ్ళకి ఎంత బరువు అయితే సిలిండర్ ఉంటుందో అంత బరువు సిలిండర్ తెచ్చిస్తున్నారు. అది ఈరోజు ప్రత్యక్షంగా మేము దాన్ని కొద్దిగా దృష్టికి తీసుకురావడం జరిగింది. కాబట్టి అది చూసిన తర్వాత, వేడి చేసిన తర్వాత దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహాలక్ష్మి పథకంలో భాగంగా 500K గ్యాస్ సిలిండర్ పథకం కార్యక్రమంకు సంబంధించిన లబ్ధిదారులకు అధికారులు స్థానిక నాయకులతో కలిసి ధృవీకరణ పత్రాలు అందజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ మహిళల సాధికారత ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని, అందులో భాగంగా మహిళా శక్తి క్యాంటీన్లను తీసుకువచ్చాయని, ఔత్సాహిక మహిళలు వ్యాపారం చేసుకునేందుకు శిల్పారామంలో ఉచితంగా ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశామని, స్కూల్ యూనిఫామ్లో కుట్టే బాధ్యత, అమ్మ పాఠశాలలు పనులు సైతం మహిళా సంఘాల కేటాయించామని తెలిపారు. ఓకే ఉండొచ్చు. ఎందుకంటే మీకు అందరికీ కూడా తెలుసు, మనము అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ప్రజాపాలన పెట్టి, ప్రజాపాలన ద్వారా మీ దగ్గరికి వచ్చి ఆ రోజు అధికారం దరఖాస్తులు తీసుకున్నారు. ఎవరికి సిలిండర్ కావాలి, ఎవరికి కరెంటు మాఫీ కావాలి, ఎవరికి పెన్షన్ కావాలి, ఎవరికి రుణమాఫీ కావాలని ఆ రోజు దరఖాస్తులు మీ అందరితో తీసుకున్నాం. తీసుకొని ఈరోజు వివరాలను సేకరించి మీ అందరికీ కూడా ఈరోజు
గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతా ఉన్నామని చెప్పేసి 500 రూపాయలకి సిలిండర్ ఇవ్వబోతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎవరికైనా రాని వాళ్ళు ఉంటే ఇప్పటిదాకా ఎంపీడీఓ గారు చెప్పినట్టు ఆ దరఖాస్తులు ఏదైనా తప్పు రాసున్నా మళ్ళీ సరి చేసే అవకాశం ఉంది. కాబట్టి రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మాట ఇస్తున్నాం. మీకు అందరికీ కూడా తెలుసు, కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే మడమ తిప్పదు, వెనకడగేయదు, మాట నిలబెట్టుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కమిటీ మరియు సిటీ కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్లో రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ క్షమాపణ చెప్పాలని మరియు సంజయ్ గైక్వాడ్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్. విజయజ్యోతి మాట్లాడుతూ, రాహుల్ గాంధీ పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని చంపాలని బీజేపీ నాయకులు కామెంట్స్ చేస్తున్నారని, దారుణంగా కామెంట్స్ చేస్తున్న మోడీ, అమిత్ షాలు పట్టించుకోవడం లేదని, ఇదంతా వారి డైరెక్షన్లలోనే నడుస్తుందని, ఈ విషయం మీద కడప జిల్లా ఎస్పీ గారికి లెటర్ పూర్వకంగా ఇవ్వడం జరిగిందన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయము. ఇది కాంగ్రెస్ పార్టీ అహింసావాదంతో ఎంతో శాంతియుతంగా అని భారత ప్రభుత్వం ఉంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము ఎంతో అరాచకాలు ఎక్కువ ఉన్నాయి. మనం చూస్తూనే ఉన్నాం. గత 15 సంవత్సరాలుగా ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి ఇది 3వసారి వచ్చిన తర్వాత ఏం జరిగింది? బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది? వచ్చిన దగ్గర నుంచి నష్టాలే చేయడం డిమానిటైజేషన్ చేసింది. అది ఎక్కడ? అది అసలు సుప్రీంకోర్టు కూడా దాన్ని వ్యతిరేకించింది. తర్వాత ధరలు పెరిగిపోయినాయి. క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే మనకు పెట్రోల్ ధరలు ఎక్కువ. తర్వాత రక్షణ లేదు. అసలు మన దేశము ఎంత స్త్రీలను ఎంత గౌరవించే దేశం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారము మహాత్మా గాంధీ అటువంటి శాంతియుతంగా అటువంటి పరిపాలన జరుగుతూ ఉంటే దాంట్లో ఇప్పుడున్న స్త్రీలకు అసలు రక్షణ లేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు రక్షణ లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి హింస ఏ ప్రభుత్వంలోనూ జరగలేదు. చూస్తే రక్తపాతం, నిరుద్యోగం, ఇక్కడ 83% యువతకు ఉద్యోగాలు లేవు. అన్ని ప్రైవేటీకరణ, స్వార్థము, ఇటువంటి అరాచకలన్నీ ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వంలో జరుగుతూ ఉంటే ఎంతో గొప్ప మనసుతో మన దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారు మన భారత ప్రభుత్వాన్ని, మన భారతదేశానికి ఎంతో మేలు చేయాలని వారేమంటా ఉన్నారు? ప్రభుత్వాన్ని చక్కని దారిలో పట్టించడానికి ఏంటి అనేది సూచనలుగా వారు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఎవరిని వ్యతిరేకించలేదు, ఎవరిని అసభ్యంగా మాట్లాడలేదు. కానీ అటువంటి వారిని ఈరోజు బెదిరించడం, వాళ్ళ యొక్క మిత్రపక్షమైనటువంటి వాళ్ళు శివసేన షిండే వర్గం వాళ్ళటువంటి అతను, తర్వాత గైక్వాడ్, తర్వాత బీజేపీ వాళ్ళ ఎమ్మెల్యే ఒకరు, ఈ రకంగా అతను శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్, బీజేపీ నేత తన్వీందర్ సింగ్, వీళ్ళు ఆయన మాట్లాడడం ఉంది. 4 పోస్తానని ఒకరు, మీ నాన్నకు మీ నానమ్మకు పట్టిన గతి పడుతుందని ఒకరు, టెర్రరిస్ట్ అని ఒకరు. టెర్రరిస్ట్ అని ఎట్లా మాట్లాడతారండి? వాళ్ళు ఆయన అన్ని మతాలను గౌరవిస్తూ మన యుఎస్ఏలో మాట్లాడినప్పుడు భాషలను గౌరవించినారు, మతాలను గౌరవించిన ఆయన స్పీచ్లో ఎంత ఇదిగా ఉంది. అసలు విన్నారో లేదో. సిక్కుల గురించి ఏం మాట్లాడినారు? వాళ్ళ యొక్క మతాన్ని గురించి వాళ్ళ గౌరవంగా మాట్లాడినారు. టోపీ పెట్టుకొని చేతికి అది కడియం వేసుకుంటేనే దాంట్లోకి ఆలయంలోకి ఎంటర్ అవుతుందని ఎంతో వచ్చినప్పుడు వాళ్ళ సిక్కులు కూడా ఎంతో సంతోషించినారు. అటువంటివన్నీ వక్రీకరణ చేసి ఈరోజు జలసీతో, ఎందుకంటే ఆ ప్రజల పక్షం ఉన్నారు రాహుల్ గాంధీ గారు, జోడో న్యాయయాత్ర చేసి తర్వాత వారు యొక్క దేశంలో ప్రజల యొక్క సమస్యలన్నీ గుర్తించి ప్రజానాయకుడిగా ఆయన ఎదుగుతూ ఉంటే వారు చేసేటువంటి అరాచకాలను ప్రతిపక్ష లీడర్గా పార్లమెంట్లో ఉంచి వాళ్ళని క్వశ్చన్ చేస్తూ ఉంటే దాన్ని చేసిన తప్పులను సరిదిద్దుకొని భారతదేశానికి మంచి ప్రభుత్వాన్ని ఇవ్వాలా, ప్రజలను కాపాడాలా అనేది పక్కన పెట్టి మంచి ఉద్దేశంతో మాట్లాడిన వక్రీకరించి తండ్రి కూడా కాకుండా హత్య అంటే నాలుగు పోయడం అంటే ఏంటండి? హత్య అంటే హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తుంది ఈ ప్రభుత్వము. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని 4 మాడ పురవీధుల్లో ఊరేగిన స్వామి అమ్మవార్లు. శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు బహుళ పాడ్యమి పురస్కరించుకొని 4 మాడ పురవీధుల్లో ఉభయదారులచే ప్రదోషకాలమందు నంది సేవ నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆలయ అధికారులు పాల్గొన్నారు.
స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం శ్రీ వినాయక స్వామి వారి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రత్యేక ఉత్సవములలో భాగంగా ఈరోజు రావణ బ్రహ్మ వాహనం సందర్భంగా రాత్రి రావణ బ్రహ్మ వాహనంపై వైభవంగా గ్రామ పురవీధుల్లో ఊరేగిన దేవదేవుడు విఘ్నేశ్వరుడు. ఈ కార్యక్రమానికి ఉభయదారులుగా పుణ్యాసముద్రం, సంతపల్లి, ద్వారకాపురం, సిద్దంపల్లి, ఉపోలూరు గ్రామస్తులు నిర్వహిస్తారు. శివమూర్తి విగణనాదాను శివుని కుమారుడవు గణనాదా చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని టేలర్ హైస్కూల్ నందు పూర్వపు విద్యార్థుల సంఘం తరపున పాఠశాల కరెస్పాండెంట్ డాక్టర్ సుదర్శన్ ఆధ్వర్యంలో సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం, ఆగస్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ హెడ్ సురేష్, పాఠశాల పూర్వపు విద్యార్థుల కమిటీ గౌరవ అధ్యక్షులు డాక్టర్ సురేష్ బాబు తదితరులు విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. Okay, ready? Here to have elected me to deserve the trust of teaching faculty and the students of this school. We have nominated me to grow into the role of a leader that has been entrusted to me. I will also do all that I can in every way with respect and responsibility. I will uphold the vision and promise of my alma mater to be honest and sensitive. The captain of CPT House, Master Fuzail.
Next, moving forward to the flag post to the captain of Osba House, Master Raghavan. All the students who got prize in the GK General Knowledge exam kindly come forward to the dais. Move forward here, all the students. Present the school events and ensure smooth to the administration. Class 8. She has got a scholarship amount of 1,000 rupees and a certificate. Next, Vishnu Chetan Sharma, Nikhil Harsha from class 7. He got a special merit scholarship at junior level 3 of rupees 500. Vishnu Chetan Sharma from class 4. He got a merit scholarship amount of 800. The house master, Mr. Swami sir, and house mistress, Preeti ma'am,